ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 14వ తేదీన తులారాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ పరిచయం వల్ల మీకు ప్రేమగా మారబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంటుంది, వీరు ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుతారు అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వ్యాపారంలో ఏదైనా కొత్తగా మార్పులు తేవాలనుకుంటే ఈ రోజు ప్రారంభించండి. ఖచ్చితంగా వ్యాపారం అనేది ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది. అలాగే లావాదేవీలు చూసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి, లేకపోతే నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తి గోచార ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. తులారాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు, సమతుల్యత, సామరస్యం పాటిస్తారు. అదేవిధంగా అందరికీ సహాయం చేస్తారు. ఆర్థిక నష్టాలు ఎవరికైనా కనిపించినట్లయితే వీరి దగ్గర ఉన్నంత వరకు వీలైనంత వరకు దాన ధర్మాలు, సహాయం అనేవి చేస్తారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. గతంలో స్నేహితులతో ఎక్కువగా సమయం గడపడం వలన వీరు ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు. సమయాన్ని వృధా చేసుకొని వీరు స్నేహితులతో చాలా సమయం అనేది గడిపారు. అలాగే స్నేహితులకు ఎవ్వరికి అవసరమున్నా వీరు తులారాశి వ్యక్తులు ముందుగా వెళ్ళి సహాయం చేస్తారు. అది చూసి కొంతమంది వ్యక్తులు తులారాశి వ్యక్తులని చాలా మోసం చేశారు. అవసరానికి ఉపయోగించుకొని ఈ రాశివారు కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉన్నారు. అవన్నీ ఇప్పుడు ఈ రాశి వారికి పూర్తిగా అర్థమయ్యాయి. అలాగే ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా ఈ రాశి వారికి పూర్తిగా అర్థమవడం వలన ఇప్పుడు ఆర్థికంగా చాలా ఎదుగుతున్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా వీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. మంచి స్థాయికి వెళ్ళాలి, సమాజంలో పేరు, హోదా రావాలని అనుకుంటున్నారు. గతంలో ఎవ్వరి దగ్గర వీరికి గౌరవం లేకుండా చేసుకున్నారు. కానీ ఇప్పుడు గౌరవం అనేది వారికి వారే ఇస్తున్నారు. ఎందుకంటే వీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతున్నారు. ముందుగానే ఈ రాశివారు చాలా మంచివారు కాబట్టి వారి గుణగణాలు, ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఎవరు వద్దనుకున్నారో వారే ఈ రాశి వారిని ఇప్పుడు కావాలని అనుకుంటున్నారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ప్రేమ కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశి వారి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. వీరు చాలా రొమాంటిక్గా ఉంటూ భాగస్వామికి విలువ ఇస్తారు. అలాగే పార్ట్నర్కి విలువను ఇస్తారు. తమ భావాలను సులభంగా పంచుకుంటారు మరియు తమ పార్ట్నర్ని ఆకట్టుకుంటారు. ఈ రాశివారు ప్రేమలో అత్యంత శృంగారభరితంగా, ఆప్యాయంగా మరియు సమతుల్యను కోరుకునే ప్రియురాలిని లేదా ప్రియుణ్ణి కోరుకుంటారు. వీరు భాగస్వామిని అర్థం చేసుకుంటూ మంచి శ్రోతలుగా ఉంటూ సంబంధంలో సామరస్యాన్ని కాపాడుకుంటారు. శుక్రుడు పాలనలో ఉండడం వల్ల అందం, లగ్జరీ లైఫ్ని ఇష్టపడతారు మరియు గొడవలను నివారించడానికి మొగ్గు చూపుతారు. దేనినైనా సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు మరియు తమ పార్ట్నర్ని ఒక మద్దతుగా చూసుకుంటారు. మిథునం, కుంభ రాశులలో తులారాశి వారికి ఉత్తమమైన జతగా పరిగణించబడతాయి. కొన్నిసార్లు సంఘర్షణలను నివారించే క్రమంలో సమస్యలను పరిష్కరించుకోకుండా వదిలేయడం వీరి బలహీనతగా మారవచ్చు. వీరికి స్థిరమైన సంబంధాన్ని కొనసాగించడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. అలాగే వీరు నిర్ణయాలు తీసుకోవడంలో
కొంత ఆలస్యం చేయవచ్చు. శని ప్రభావం వల్ల ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు, హెచ్చుతగ్గులు మరియు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సమతుల్యంలో వాటిని అధిగమించగలుగుతారు. ఒక్కసారి తులారాశి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ప్రేమిస్తే వారికి తప్ప మరెవ్వరికీ దృష్టి పెట్టరు. తమ మనసులో మాటను సూటిగా చెప్పేస్తారు. ప్రేమించిన వ్యక్తి ఎదురైన ప్రతిసారి వారి ముఖంలో చిరునవ్వు వస్తూ ఉంటుంది. ఈ రాశివారు మంచి శ్రోతలు. ఎదుటివారి చెప్పేది చాలా ఓపికగా వింటారు. ఈ రాశివారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వారు మాటలు చేతలతో ఎవరైనా ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. వీరు చాలా త్వరగా తమ ఫీలింగ్స్ అనేవి బయట పెడతారు. వీరు గొప్ప ప్రేమికులుగా చెప్పచ్చు. తులారాశి వారు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. ఒకసారి ఈ రాశివారు ప్రేమిస్తే అమ్మాయికి తప్ప మరెవ్వరికీ చోటు ఇవ్వరు. తమ భావాలను కలిగి ఉన్నప్పుడు పూర్తిగా మీకు కట్టుబడి ఉంటారు. వారు మీతో సీరియస్ రిలేషన్షిప్లో ఉండాలని అనుకుంటారని, దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని వారు మీకు నేరుగా చెప్తారు. ఎదుటివారి సమస్యలను పరిష్కరించడంలో ఈ రాశివారు ఎప్పుడూ ముందుంటారు. తులారాశివారు ముఖ్యంగా తాము ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి సమస్యలలో ఉంటే దాని నుంచి వారిని బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఆమె సమస్యను తమ సమస్యగా భావించి మరీ పరిష్కరిస్తారు. ఇలాంటి వ్యక్తిత్వం తులారాశి వారి ప్రేమ చాలా అదృష్టం ఉంటేనే ఇతరులకు దక్కుతుంది. వీరి ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమను వివాహానికి మార్చడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. కాబట్టి మీ ప్రేమ అనేది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. కుటుంబ ఆమోదం పొందుతారు. సమతుల్యం పాటించగలుగుతారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. వ్యాయామం చేయడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. రోజు మీరు ప్రేమలో మంచి అనుభూతి పొందుతారు. అలాగే ప్రేమ ఆర్థికంగా, వ్యాపారపరంగా అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఏది చేసినా కలిసి రావడం లేదు అని అనుకునే కొంతమంది వ్యక్తులకి ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీ జీవితంలో కాస్త మార్పు వస్తుంది. దాని వలన మీ చుట్టూ సానుకూల సమయం ఉండడం వలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అలాగే మీరు ఈ చిన్న పరిహారంతో చాలా అదృష్టం అనేది పొందుతారు. ఆ పరిహారం ఏమిటంటే, ఆదివారం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కన్నా ముందు మీరు నదీ స్నానం చేసినట్లయితే, అలాగే మహాశివునికి మీరు అభిషేకం నీటితో చేయండి. దీనివలన ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. శనీశ్వరుడి అధిపతి శివుడు కాబట్టి మీరు సూర్యోదయం కన్నా ముందు వెళ్ళి మీరు ప్రాతకాల స్నానం చేసి తర్వాత నీటితో అభిషేకం చేసి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసినట్లయితే మీరు మహాజాతకులుగా అవుతారు. ఎందుకంటే కొబ్బరి నీటితో అభిషేకం చేయడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు చేసే పనిలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆదివారం రోజున ఈ పరిష్కారం చేయడం వలన మీ జీవితమే మారుతుంది. ఎంతో అదృష్టవంతులు అవుతారు.